ఇప్పుడు మనం చూడబోయే గుడి మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. మన విజయవాడకి 63 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అవనిగడ్డ కరకట్ట వయా కరకట్ట బస్సు ఎక్కి రావచ్చు. స్వామివారి దర్శనం చేసుకుందాం, చూద్దాం ఒకసారి. మోపిదేవి క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం. మోపిదేవి వెలవలసిన రోజులు కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు, అలాగే పౌర్ణమి తిథి నాడు, అలాగే ధనిష్ట నక్షత్రం వచ్చిన రోజు ఇక్కడ స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజుల్లో రావడానికి ప్రయత్నం చేయండి. కానీ జనం కాస్త ఎక్కువగా ఉంటారు. అలాగే ప్రతి మంగళవారం, ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో రావటం విశేషం. ఈ ఆలయంలో నిద్ర చేయటం వల్ల సకల దోషాలు పోతాయని చెప్పి ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి సన్నిధానంలో నిద్ర చేయాలనుకునే భక్తులు సాయంత్రం రాత్రి 8 గంటల లోపు వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉంటే అక్కడ వారందరూ కూడా 8 గంటలకు ఆధార్ కార్డు తీసుకుని మీ అడ్రస్ వివరాలు నోట్ చేసుకుని స్వామివారి సన్నిధానంలోకి పంపడం జరుగుతుంది. స్వామివారి సన్నిధానంలో రాత్రి 8 గంటలకు నిద్ర చేయడానికి అనుమతిస్తారు. అందరూ కూడా వెళ్ళి నిద్రా కార్యక్రమం ముగించుకుని తెల్లవారి స్వామివారి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ఆలయం స్టార్టింగ్లో మనకి కాలు కడుక్కోవడానికి కుళాయిలు అవి కూడా ఏర్పాటు చేశారు ఆలయంలో. అలాగే ఈ వేసవకాలంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఆలయంలో అనేక రకాల పూజలు కూడా చేస్తారు. పూజా వివరంలో ఇవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం, చూపిస్తాను అవన్నీ కూడా లిస్టులో. అలాగే స్వామివారికి మొక్కుకున్న కోరికలు ఏవైతే మొక్కుంటారో అవన్నీ కూడా నెరవేరిన తర్వాత స్వామివారికి పాలతో పొంగల్ తయారు చేసి భక్తులకి వండి పెడతారు, ఇక్కడ పంచి పెడతారు. అలాగే ముడుపులు కట్టడం అనేది కూడా ఒక విశేషమైన ప్రక్రియ ఆలయంలో శేఖర దర్శనం 50 రూపాయలు. అలాగే పుట్టకి వెళ్ళడానికి దర్శనానికి అవన్నీ కూడా దారులు అవన్నీను ఉచిత దర్శనానికి, ఆలయంలో ప్రదక్షిణాలు చేయడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అలాగే దేవస్థానం లోపల ఉచిత దర్శనానికి వెళ్ళడానికి, శేఖర దర్శనం వెళ్ళడానికి ఇలా క్యూ లైన్స్ ఉంటాయి. వీళ్ళు లైన్ల ద్వారాగా వెళ్ళాలి. దేవస్థానం లోపల గర్భాలయం దగ్గర వరకు కూడా మనకి కెమెరా అవైలబిలిటీ లేదు, అందుకని చెప్పి లోపల విగ్రహాలు తీయటం కుదరలేదు. దేవాలయంలో జంట నాగులు కూడా ఉన్నాయి. జంట నాగులకి ఆవు పాలు, పసుపు, కుంకుమ, పువ్వులతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ సామాగ్రి మనకి దేవస్థానం బయట అమ్ముతూ ఉంటారు, అక్కడ దొరుకుతాయి. అలాగే ఆవు పాలు బాటిల్స్లో కూడా అమ్ముతూ ఉంటారు, అవి కూడా వీలైతే దొరికిన వాళ్ళు పోసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ నాగదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జంట నాగులకి అభిషేకం పాలు కుంకుమతో పూజ చేసుకోవచ్చు. పాలు పోసిన వెంటనే అందరూ కూడా నీళ్లు కూడా పోయాలి. నీళ్ళు పోయటం వల్ల ఏంటంటే అక్కడ ఏగులవి వస్తున్నాయి. అలా ఏగులవి రాకుండా మనకి కాస్త నీట్గా ఉంటుంది. దేవస్థానంలో శుభ్రంగా కూడా ఉంటాం వల్ల ఏగులవి రావు. ఆలయంలో పూజ కార్యక్రమాలు నిత్యశాంతి కళ్యాణం 1250 రూపాయలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం 750 రూపాయలు, సర్పదోష నివారణ పూజ 750 రూపాయలు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకునే వాళ్ళందరూ కూడా ఈ మండపంలో కూర్చోవాలి. అర్చకులు మహాన్యాసం చెప్పిన తర్వాత లోపల అభిషేకానికి అనుమతిస్తారు. పూజ వివరాలు సంబంధించి ఇక్కడ వేశారు, ఈ ఫ్లెక్సీలో చూడవచ్చు అందరూ కూడా. కృత్తికా నెల పూజ 2000
116 రూపాయలు. నెలకొకసారి చేసే కృతిక పూజ అది. అలాగే పాల పొంగలి 100 రూపాయలు టోకెన్ తీసుకుని వారు చెప్తారు అడ్రస్, అక్కడ వెళ్ళి పాల పొంగలి మనం తయారు చేయించుకోవచ్చు. ఆలయంలో ప్రదక్షిణాలు చేయడానికి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా అనుమతిస్తారు. ఆ సమయాల్లో ఆలయ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. సర్పదోష నివారణ పూజ చేయించుకునే వాళ్ళు గుడి వెనక మండపంలో ఇక్కడ పూజ కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఆలయం నుంచి బయటికి రాగానే మనకి నాగమల్లి వృక్షం కనబడుతుంది. ఈ వృక్షానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ముడుపు ఎవరైతే కడతారో తప్పక వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏదైనా కోరుకుంటే చెప్పి ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడ ముడుపు కడతారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు, సంతానం కావాల్సిన వాళ్ళు, ఇల్లు కావాల్సిన వాళ్ళు, ఆరోగ్య దోషాలకు సంబంధించి, అలాగే భార్యాభర్తలు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మన్న ఒక రేకు అలాగే ముడుపు ఇస్తారు. అలాగే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వారికేమో ఉయ్యాల బొమ్మ ముడుపు ఇస్తారు. ఇవన్నీ కూడా మన మనసులో కోరికలన్నీ చెప్పుకుని ఇక్కడ ప్రదక్షిణాలు చేసి హుండీలో కానుకలు వేసి ఈ ముడుపుని ఇక్కడ ఈ చెట్టుకు కట్టేస్తారు. జంటనాగుల బొమ్మలు, అలాగే కళ్ళు, కాళ్ళు, ఏవైతే ఈ ఆరోగ్య సంబంధిత దోషాలు ఉన్నాయో వారందరూ కూడా వీటికి కడుతూ ఉంటారు. ఈ విధంగా మొక్కలన్నీ కూడా మొక్కుకుని వాటికి సంబంధించి ముడుపులు తీసుకుని ఈ వృక్షం వద్ద కట్టడం ఇక్కడ ఆచారం. నాగమల్లి వృక్షం దగ్గర ఎవరైతే ప్రదక్షిణలు చేసి కోరుకుని ముడుపు కడతారో వాళ్ళందరికీ కూడా కార్యాలన్నీ కూడా కోరుకున్న కోరికలన్నీ నెరవేరి ఆ కార్యక్రమాలు నెరవేరుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి సన్నిధానంలో అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిత్య అన్నదానం జరుగుతుంది. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారి అన్నప్రసాదం మనకి లభిస్తుంది. అన్నప్రసాదం స్వీకరించే వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న షెడ్లో స్వీకరించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.